నమస్తే, లెర్న్ విత్ లక్ష్మికి స్వాగతం. ఈ బాల్స్ని చూసారా? నేను ఈరోజు ఏ రెసిపీ చెప్పాలనుకుంటున్నానో గెస్ట్ చేయగలిసారా? అవునండి, ఇవి కోఫ్తా చేయడానికి తయారు చేసుకున్న కోఫ్తా బాల్స్. వీటిని నేను అరటికాయతో చేశా. సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, స్పెషల్స్ చేయమంటారు. సమ్మర్లో దొరికే ఈ అరటికాయలతో మనం ఈజీగా కోఫ్తా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని స్లోలో మంచి సువాసన వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను 7 అరటికాయలు తీసుకున్నాను, ఎందుకంటే అరటికాయలు చాలా చిన్నవిగా ఉన్నాయి. పెద్దవైతే 3 అరటికాయలు తీసుకుంటే సరిపోతుంది. వీటిని కుక్కర్లో పెట్టి నీరు వేసి 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. అరటికాయలు ఉడికేలోపు మనం కూరకు కావలసినవి చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ పసుపు, కారం, జీరా పొడి, మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. మామూలుగా ఈ పేస్ట్ని మనం ఆయిల్లో వేసి ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేయడానికి చాలా వరకు ఆయిల్ కావాలి. కానీ దీనిని మనం వడగట్టి నీరుని వేడి చేసి ఈ పిప్పిని ఫస్ట్ ఫ్రై చేస్తే ఆయిల్ తక్కువ వేస్తే నీటిని కూడా వేస్ట్ చేయకుండా తర్వాత మనం ఎలా యాడ్ చేయాలో కర్రీ చేసేటప్పుడు చూద్దాం. ఈ రెండింటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని వాటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న అరటికాయలను ఒక చల్లెల్లో వేసి వడగట్టుకోవాలి. అసలు నీరంటూ ఉండకుండా చూడాలి. వాటిని తొక్క తీసి వేడిగా ఉండేటప్పుడే ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. చల్లగా అయితే ముక్కలు ఉండిపోతాయి, పూర్తిగా మ్యాష్ అవ్వవు. 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 1/4 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసి శనగపిండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. మనం వండ చేయడానికి వీలుగా సరిపోయినంత శనగపిండి వేస్తే సరిపోతుంది, లేకపోతే బాల్స్ గట్టిగా వచ్చేస్తాయి. 1/4 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేయడం వల్ల బయట బాల్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత క్రంచీగా వస్తాయి. ఈ విధంగా బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పొడి శనగపిండి తీసుకొని ఈ బాల్స్ని అద్ది కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల శనగపిండి బాల్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక కడాయి వేడి చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ సోంఫ్, 1/4 టీ స్పూన్ ధనియాలు వేసి 2 నిమిషాలు వేయించాలి. ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఆయిల్ తేలినంత వరకు వేయించాలి. ఆయిల్ తేలాక డ్రై మసాలాలు కూడా వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయ నీటిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా కలుపుకొని ఆయిల్ తేలినంత వరకు మళ్ళీ ఫ్రై చేయాలి. ఈ విధంగా దగ్గరగా వస్తే అర్థం ఆయిల్ తేలుతున్నట్టు. ఇప్పుడు టమాటో ప్యూరీ, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఆయిల్ తేలినంత వరకు వేయించుకోవాలి. ఒక స్పూన్ కసూరి మేథి వేసి వేడి నీటిని వేసి బాగా కలిపి
ఉప్పు సరి చూసుకొని మూత పెట్టి సిమ్లో ఈ గ్రేవీని బాగా ఉడికించాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి. బాల్స్ వేసిన తర్వాత 2 నిమిషాల వరకు టచ్ చేయకుండా తరువాత గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మనం కోఫ్తా కర్రీలోనే కాకుండా ఈవినింగ్ స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు. జిప్లాక్ బ్యాగ్లో వేసి వీటిని ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బాల్స్ని ఫోర్క్తో ఇలా గుచ్చుకోవాలి. 10 మినిట్స్ గ్రేవీ మరిగిన తర్వాత అందులో గరం మసాలా పొడి వేసి కలుపుకొని ఈ బాల్స్ యాడ్ చేసి ఈ విధంగా గ్రేవీని గరిటతోని వేసి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత అందంగా సిల్కీగా ఈ అరటికాయ కోఫ్తా రెడీ అయ్యిందో. దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని క్రీమ్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అన్నంలోకి రోటీలోకి చాలా బాగుంటాయి. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.